ఇంక అప్పుడైతే తీసి ఒక స్టెప్ అనేది బయట పెట్టేసాను. ఇంకా ఇప్పుడైతే ఇంకొంచెం పెద్దదయింది, ఎక్కగలుగుతుంది. ఇంక తనకు గూడా జారుతుంటే 3 స్టెప్స్ చిన్నవేమో అనిపించినాయి. ఇంకొకటి యాడ్ చేద్దాం అనిపించింది నాకు గూడా. ఇంక ఈరోజైతే హాలిడేనే కదా, వాళ్ళతో కూడా ఏదైనా ఒకటి చేపించినట్టు ఉంటుంది పని అనిపించి, ఇంకా ఇదైతే ఫిట్ చేపిస్తున్నా అన్నమాట బాబుతోని. అంటే వాడికి నేను మొత్తం చేసిస్తే వాడు ఏదో స్క్రూలు అలా పెడతాడు అంతే. ఇంకా మా బ్రదర్ సిస్టర్ ఉంటే మాత్రం టామ్ అండ్ జెర్రీలానే ఉంటారేమో. మా ఇంట్లోనైతే ఇద్దరు టామ్ అండ్ జెర్రీలు. మీకు కూడా అలానే అనిపిస్తుందా? ఇక వీళ్ళిద్దరు అయితే కంటిన్యూగా కుట్టుకుంటారు, అదేవిధంగా ప్రేమగా కూడా ఉంటారు. ఇంకా ఒక స్టెప్ పెంచమంటున్నాడు మా బాబు అయితే. ఇంకా చాలు వద్దు, ఇంకా పైన ఇంకొకటి ఉంది కదా అక్కడ వరకు పెంచచ్చు అన్నమాట. ఇంకా చాలు వద్దు అనిపించింది నాకే, రిస్క్ ఎందుకు అని. ఇంక ఇక్కడికైతే పెట్టేసి ఇవన్నీ అయితే ఫిట్ చేసేస్తున్నా. ఇంక ఇదైతే జస్ట్ ఫన్ కోసమే తీసింది. అదైతే పెద్దగా వెయిట్ ఏమి ఉండదండి. బాబుతో అయితే తెప్పిస్తున్నా, లైట్ వెయిటే ఉంటుంది ఎందుకంటే ప్లాస్టిక్ కదా అది. ఇంక ఇక్కడైతే ఆల్మోస్ట్ పెట్టడం అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడైతే ఇద్దరు ఫైటింగ్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నారు, నేను ఎక్కుతా అని. మా ఇంట్లో అయితే ఎప్పుడు ఇలానే టామ్ అండ్ జెర్రీ ఇలానే ఉంటారు. మా ఇంట్లోనే కాదు ప్రతి ఇంట్లో ఇలానే ఉంటారేమో టామ్ అండ్ జెర్రీ లాగా. మా వాడైతే ఎంత కొట్టినా పెద్దగా రియాక్ట్ కాడు. ఇంకా చూడండి, అంటే చిన్నది కదా, కొట్టినా పెద్దగా దెబ్బ తగలదు. కానీ ప్రేమగా ఉన్నప్పుడు కూడా చాలా బాగుంటారు. వీళ్ళకన్నా బాగా ఎవరు ఉండరేమో అనిపిస్తుంది నాకైతే. ఎక్కించమని ఇంకా ఫైనల్గా అయితే సాధించింది ఎక్కడం. ఇంకక్కడ నుంచి జరగనే ఉంటుంది ఎక్కేసి. వీళ్ళతో అరిచి అయితే డే అంతా నాకు హెడేక్ వచ్చేస్తుంది హాలిడేస్ ఉన్న రోజు. కాకపోతే నేను ఫోన్ ఇవ్వను అనమాట. ఫోన్ ఇస్తే సైలెంట్గా ఫోన్ చూసుకుంటూ కూర్చుంటారు, కానీ నాకు అది ఇష్టం ఉండదు ఫోన్ ఇవ్వడం. ఇలా హాలిడే వచ్చిందంటే ఇలా అరిచినా పర్వాలేదు అనిపిస్తుంది నాకు. ఇంక ఇదైతే సైడ్కి వేపిస్తున్నా, కింద పడతారేమో పొరపాటున అని. ఇంకా బాబుకైతే తెలుసు, కానీ అమ్మ అయితే చిన్నది కదా, ఇంకా కింద పడితే దెబ్బ తగులుతుంది అనేది ఐడియా లేదు. ఇంకా బాబు ఎలా చేస్తే అలా చేస్తుంది అనమాట. ఇక్కడైతే బాబు సైడ్ నుంచి జంప్ అయ్యాడు కదా, ఇంకా అలా చెయ్యొద్దు, ఇంకా మా చెల్లి కూడా అలాగే చేస్తుంది అని చెప్తున్నా. ఇంకా స్ట్రైట్గా జరగడం కన్నా వీళ్ళకి ఇలా ఉల్టా జరగడమే ఇష్టము. ఇంక ఇదైతే ఫోల్డ్ బెడ్ అండి, 1000 రూపీస్ ఉంటుంది, చాలా యూజ్ అవుతుంది. మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసినా కూడా ఒక మీడియం సైజ్ కార్లో అయితే వెనక సీట్లో పడుతుంది ఈ బెడ్. కింద లగేజ్ బ్యాగులు పెట్టేసి ఈ బెడ్ పెట్టేస్తే పిల్లలు పడుకునేంత ప్లేస్ ఉంటుందండి వెనకాల. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,